రాష్ట్రంలో 145 సీట్లకు పైన కూటమి గెలుస్తుంది అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో బీజేపీ విజయం ఖాయమన్నారు. రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులు కూడా ఇదే మాట అంటున్నారని అన్నారు. దీంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో పడ్డారు అని, మాచర్లలో పిన్నెల్లి తీరేయడానికి నిదర్శనమని అన్నారు. అనపర్తి నియోజకవర్గం గొల్లమామిడాడలో ఓ బాలికతో ఓటు వేయించారు అని ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను. కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి ఈయనకి పెద్దగా నాకు తెలిసి తేడా అంటే తక్కువ వస్తే 105గా. మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల ట్రెండ్, ప్రజా స్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి ఓపిక చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 105 స్థానానికి తక్కువగా. రాష్ట్రంలో రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడటానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచే చేరమేసినట్టుగా ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు.